ఈరోజు సాయంత్రం కోసిగిలో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ నూర్ అహ్మద్ కోసిగిలో పర్యటించడం జరిగింది. వారిని కోసిగి జేఏసీ నాయకులు సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కోసిగి బస్టాండ్ ముందు ఆదోని జిల్లా సాధన పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం సుమారుగా 50 రోజుల నుండి జిల్లా సాధన లక్ష్యంగా ఆదోనికి సంబంధించిన 5 నియోజకవర్గాలు ప్రజల ఉద్యమం అమోఘయోగమని ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం దృష్టికి ఆదోని జిల్లా వార్త చేరుకుందని వారు తెలిపారు. ఒకరిద్దరితో మొదలైనటువంటి ఉద్యమం ఇప్పుడు లక్షల్లో ప్రజలు పాల్గొంటున్నారని వారు తెలిపారు. ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తే జిల్లా సాధన మరింత దగ్గర అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక ఈ ఉద్యమంలో కొసగిరి నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కొసగిలో జిల్లా సాధన కోసం జరిగే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కొసగి జేఏసీ నాయకులు ఎం రాజు, కొసగయ్య కరీం స్వామి, నాగేష్, ప్రతాప్, ప్రకాష్, రాము, గోపాల్, హుస్సేన్ భాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజానేకానికి అలాగే ఆదోని జిల్లా సమితి సాధన సమితికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, అన్నగారు చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం. ఎందుకంటే సుమారుగా 100 నుంచి 120 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి కర్నూలు కన్నా కూతవేట దూరంలో ఉన్నటువంటి 30 కిలోమీటర్లు మనకి చాలా ముద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే ఏ పనికి వెళ్ళాలన్నా సుమారుగా 12:30, 1 గంట అవుతుంది కర్నూలుకి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన పని సాయంత్రం కంప్లీట్ అయితే ఇదే కోసి గ్రామానికి 8 గంటల బస్సు ఉంటే ఉంటది, లేకపోతే లేదు. 12 అయినా కోసికి రావాల్సి వస్తుంది. ఒకసారి బస్సు మిస్ అయితే మన పరిస్థితికి అక్కడే 8 గంటల్లో ఉంటది. ఇది ప్రతి ఒక్కరూ అందరికి తెలిసే. అందుకనే అలాంటి వ్యవస్థలు మనకు వద్దు. మనకు సానుకూలంగా ఉన్నటువంటి ఆదోని ముక్తు అనే విధంగా మీరందరూ రాబోయే కాలంలో ఆదోని జిల్లా సమితికి మద్దతు తెలిపి కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు మనమంతా పనిచేయాలని కోరుతూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదోని జేఏసీ సమితి కన్వీనర్ నూర్ అహ్మద్ గారికి, అలాగే వారి బృందానికి, అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మరొకసారి ఆదోని జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీరంతా తోడ్పడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నాకు అవకాశం అంటే మన బ్రతుకుల వలసలు దక్కాలంటే నిరుద్యోగం పోవాలంటే ఉన్నత చదువులు కావాలంటే కావాలి 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 పరిశ్రమలు రావాలంటే విద్యా వైద్యం కావాలంటే ఎస్పీ ఆఫీస్ రావాలంటే 63 ప్రధాన కార్యాలయాలు రావాలంటే వేదావతి ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే మన పొలాలకు నీళ్లు రావాలంటే కావాలి. ఇప్పుడు ఆదోని జేఏసీ నాయకులు నూర్ అహ్మద్ గారు చక్కటి సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇదే పరిస్థితి. మరి మన పరిస్థితి ఎలా ఉంటే కర్నూలులో ఉండే కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అసలు మన వైపు రారు. ఏమన్నా మన ఊరికి ఎస్పీ వస్తాడా, కలెక్టర్ వస్తాడా? వాళ్ళు ఎక్కడ ఉంటారంటే హాయిగా కర్నూలులో ఉంటారు. అందుకే మన బతుకులు ఇలా ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచి ఉన్నాయి? 70 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి. మనకంటే ముఖ్యంగా మన పిల్లల బతుకులు బాగుండాలంటే, మన పిల్లల బతుకులు భవిష్యత్తులు బాగుండాలంటే మనము త్యాగం చేసి పోరాటం చేసినా సరే ఆదోని జిల్లా సాధించుకోవాలి. ఎందుకంటే ఆదోని జిల్లా వస్తే మనకు ఆదోని పట్టణము ప్రతి ఊరు నుంచి కేవలం 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు ఏదైనా పని కావాలంటే ఉదయం పోయి పని చేసుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి పడుకోవచ్చు. అదే కర్నూలు అంటే పొద్దున పోతే మీరు చేయడానికి మధ్యాహ్నం అవుతుంది, పని అవుతుంది లేదు తెలియదు, వచ్చేలోపు అర్ధరాత్రి అవుతుంది.
భోగి నుంచి ఎన్ని కిలోమీటర్లా? 120 కిలోమీటర్లా? 130 కిలోమీటర్లు. మరి పోయి వచ్చేటప్పుడు మెత్తగా అయిపోతాం కదా. మరి ఆదురు మేళ కర్రల మేళ ఎందుకు మేలంటే మనం చేసుకోవడానికి, అదే విధంగా మనకు అధికారులు దగ్గరలో ఉంటారు కాబట్టి మనము ఆదురు జిల్లా సాధించుకోవాలి. మరి ఆదురు జిల్లా ఏం లాభం అంటే మనకు జిల్లాల వారీగా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి? కర్నూలుకి వస్తున్నాయి. కర్నూలులోనే మింగేస్తున్నారు. మనకి రావడం లేదు. చూడండి, రోడ్డు పైన చెత్త, కనీసం చెత్త కూడా క్లీన్ చేయడం లేదంటే మన కోసికి పైన ఈ పాలకులకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించారు. చెత్త క్లీన్ చేయడానికి మనం ట్యాక్స్ కడుతున్నాం లేదా పంచాయతీకి? మరి ఎందుకు క్లీన్ చేయడం లేదు? కలెక్టర్ పర్యవేక్షణ లేదు, జిల్లా మంత్రుల పర్యవేక్షణ లేదు. జిల్లా నాయకులు వాళ్ళ హాయిగా కర్నూలులో టైంపాస్, వాళ్ళకి మన కష్టాలు పట్టలేదు. అదేవిధంగా ఏమైనా ప్రమాదం జరిగి ఏదైనా రోగం వస్తే, అనారోగ్యం వస్తే కర్నూలుకు పోయే లోపల పెద్ద ఆసుపత్రికి పోతే ఏమంటారు? ఫస్ట్ తీసుకుని కర్నూలు కట్టారు. మరి కర్నూలు పోయే లోపల బతికేదేవారు, చనిపోయేదేవారు. మరి మన బతుకులు విలువ లేదా అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఏమన్నా మన బతుకులు విలువ లేదా? ఉంది, కానీ ఆ 150 కిలోమీటర్లు పోలేక మధ్యలోనే చనిపోతున్నారు. అది ఆదురు జిల్లా ఏర్పడితే ఆదురులోనే మనకు జిల్లా ఆసుపత్రి వస్తుంది. చూడండి, జిల్లా ఆసుపత్రి వస్తే మనకు కోసికి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఆదుని? 30 కిలోమీటర్లు. ఏమైనా అర్ధ గంటలో వెళ్ళిపోవచ్చు. ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చు. మరి ఇవన్నీ సాధించాలని ఏం చేయాలి మనము? ముందుగా ఆధునిక జిల్లా. మరి ఆధునిక జిల్లా ఊరికి అడిగిన వచ్చేస్తుందా? అడగనేది అమ్మైన భూ పెట్టారు కాబట్టి కొంచెం పోరాడాలి. మేము ఆదుల్లో పోరాడి దీక్షలు స్టార్ట్ చేసి 46 రోజులైంది. ఆలూరులో పోరాడుతున్నారు, మంత్రాలయంలో దీక్షలు నడుపుతున్నారు, ఎమ్మినూరు నడుపుతున్నారు, పట్టుకుంటలు కూడా ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి మీ వంతుగా కోసిగిలో ఒక టీం ఏర్పడి దయచేసి ధర్నాలు, ర్యాలీలు చేయండి. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించండి. అక్కడ వెళ్ళి మెమరాండం ఇవ్వండి. ఇంకా మీకు శక్తి కూడ చేసుకుని కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్కు లెటర్ ఇవ్వండి. ఏమని ఇస్తారు? మాకు ఆదురి జిల్లా కావాలి. మరి జిల్లా వస్తే మళ్ళీ చెప్తున్నా, జిల్లా మన కోసం కాదు, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు మనకు సుగ్గికి ఎవరు ఫేమస్? కోసిగి, కౌతాలము, మంత్రాలయం నియోజకవర్గం ఫేమస్. మరి సుగ్గి ఆపడానికి ఏమైనా ప్రభుత్వం చేస్తుంది? అధికారులు ఏమైనా చేస్తున్నారా? ఏం పట్టలేదు వాళ్ళకి. వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, కార్లు తిరుగుతారు, హాయిపోతారు. మరి ఎవరు పట్టించుకోవాలి? మనమే పట్టించుకోవాలి. మరి సుగ్గి వలసలు తగ్గాలంటే ఏం చేయాలా? మన ప్రతి పొలానికి నీరు రావాలి. తుంగభద్ర నది ఎంత దూరం ఉందన్నా? 15 కిలోమీటర్లు ఉంటే మన పొలాలకు నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు రావడం లేదు? పట్టించుకోడు ఎవరు పట్టలేదు. మన ఆదాయం వస్తుందా లేదా, మన సెటిల్మెంట్ అవుతున్నా లేదా, మన కమిషన్లు వస్తుందా లేదా, అంతే అధికారులు కానీ నాయకులు కానీ. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏమంటే జిల్లా మాత్రమే. మరి జిల్లా ఏర్పడితే జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటాడు. మనం కొట్లాడిగానే ఆ తుంగభద్ర నది నుంచి మనకు రావాల్సిన హక్కుగా మన పొలాలకి నీరు తెచ్చుకుంటే మనకు సుగ్గిపోయే అవసరం ఉందా అన్న? హాయిగా ఇక్కడ పిల్లలతో బాగా బతకొచ్చు, కుటుంబంతో బతకొచ్చు. సుగ్గి అంటే ఏమి? పిల్లలు వదిలేసిపోతారు. నేను గవర్నమెంట్ టీచర్ చెప్తున్నా, గవర్నమెంట్ టీచర్ నేను. మా క్లాస్ లో సగం మంది పిల్లలు సుగ్గికి వెళ్ళిపోతారు. 100 మంది పిల్లలు ఎక్కడ ఉంటారు, అమ్మ నాన్న ఎక్కడ పోతారంటే గుంటూరు, తెలంగాణ పోతారు. మరి ఒక్కసారి ఊహించండి, అమ్మ నాన్నను వదిలిపెట్టి పిల్లలు ఎంతసేపు ఉంటారు? గంట సేపు, 2 గంటల సేపు. అలాంటిది నెల 2 నెలల పాటు సుగ్గికి అమ్మ నాన్న పోతే ఆ పిల్లల పరిస్థితి ఏమనేది ఒక్కసారి ఆలోచించారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ జిల్లా మన కోసం కాదు, మన పిల్లల కోసం. కాబట్టి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. జిల్లా ఏర్పడితే మన ఆదానికి ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి, మిల్లులు వస్తాయి, కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకే వస్తాయి. రిజర్వేషన్ లో కొత్త చట్టం వచ్చినప్పుడు 95% ఉద్యోగాలు మనకే. టీచర్ జాబ్స్ అంటారా, పోలీస్ జాబ్ అంటారా, లేకపోతే రెవెన్యూ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, వీటన్నిటిలో 95% మన పిల్లలకే వస్తాయి. ఇప్పుడు రావడం లేదు మనకి, అంతా వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. మనకి రావాలంటే ఏంటంటే మనము జిల్లా సాధించుకోవాలి. కాబట్టి ఐకమత్యంతో మీరంతా పోరాడి జిల్లా సాధించుకున్నాం. మేము గత 3 రోజుల కింద మంత్రులతో మాట్లాడి వచ్చినాము. మాకు కనబడుతుంది ఏమంటే వాళ్ళకి జిల్లా ఇవ్వాలని కానీ కొంచెం టైం పట్టుకుంటారు. ఆ టైంలో ఏం చేయాలి? మనము మరింత ఒత్తిడి పెంచి ప్రభుత్వాన్ని ఒకటే చెప్పాలా, జిల్లా ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేయాలి? మనము ఎన్నికలకు తయారు చేద్దాం. మనం మాకు ఎన్నికలు కూడా వద్దు. మరి ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తారు, కౌన్సిలర్ ఏం చేస్తారు, సర్పంచ్ ఏం చేస్తారు, ఎంపీటీ ఏం చేస్తారు, జెడ్పీటీ ఏం చేస్తారు? వాళ్ళని గెలిపించి మనకు వచ్చిందేమి?